దేవుడు మనకిచ్చిన ఒక మంచి ప్రభు దినాన్న ఆయన్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మనం వచ్చాము. ఆయన్ని ఆరాధించడానికి మనకెన్నో రీజన్స్, మనకెన్నో కారణాలు, మనకెన్నో హ్మ్, విధాలైన ఆరాధనలు, ఆ యొక్క స్తుతులు మనం చెల్లించవచ్చు. అలా అందుకే ఫేమస్ ఇంగ్లీష్ సాంగ్ ఒకటి ఉంటది, 10,000 రీజన్స్ టు వర్షిప్ యూ అని. 1, 2 కారణాలు కాకుండా ఎన్నో కొన్ని వేల కారణాలు ఉన్నాయి మనం ఆయన్ని ఆరాధించాలి అని. ఓకే, మనం వాక్య భాగంలోనికి వెళ్దాము. ఈ యొక్క సమయంలో మనం జస్ట్ ఒక 4 ఆస్పెక్ట్స్లో మనం దేవుణ్ణి చూద్దాము. చూసే ముందు నేను నా యొక్క పర్సనల్ స్టడీ చేసుకుంటూ ఒక చిన్న కొటేషన్ చదివాను. సంబడీ ఈస్ ఇన్ ద బెడ్ హాస్పిటల్ right now begging God for the opportunity you have. Don't you dare count your blessings and shake it off. మనం చాలాసార్లు అనుకుంటాము, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి లేదా ఇన్ని అవసరాలు ఉన్నాయి, కానీ మనకున్న అవకాశాన్ని కోసం కొంతమంది హాస్పిటల్ బెడ్ మీద దేవుణ్ణి అడుక్కునే వాళ్ళు ఉన్నారు, లేదా ఇంకా మిగతా స్థలాల్లో ఆయనకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనకిచ్చిన ఒక మంచి అవకాశాన్ని బట్టి, ఒక మంచి శుభోదయాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించడానికి ఒక కారణం యాడ్ అయింది. సో ఒక 4 విషయాలు ఆయన గురించి మనం చూసుకొని ఆరాధనలోకి వెళ్ళిపోదాము. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మన యొక్క దేవుడు మనకు చేసిన ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆయన యొక్క లోకంలో ఉన్నప్పుడు ఎన్నో చాలా శక్తివంతమైన మాటలు లేదా మంచి మాటలు, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వర్డ్స్ మనకి ఇచ్చారు. దాంట్లో ఒకటి మనం చూసుకున్నట్లయితే, నన్ను జ్ఞాపకం చేసుకున్నది, రిమెంబర్ మీ. అది ఎంత ఛాలెంజింగ్ వర్డ్ కానీ, అది ఎంత చాలా గొప్ప వర్డ్ అది. ఆ యొక్క మాట కానీ, ఆ యొక్క వాక్కు కానీ, మనం బాధల్లో ఉన్న ఆయన జ్ఞాపకం చేసుకోవచ్చు, ఎన్నో అవసరాల్లో ఉన్న ఆయన జ్ఞాపకం చేసుకోవచ్చు, లేదా మన యొక్క స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్ని మనం ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే ఆయన జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం ఆయన జ్ఞాపకం చేసుకుందాము. లెట్ us రిమెంబర్ హిమ్ అండ్ కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్. నెంబర్ 1 బ్లెస్సింగ్, మొదటి ఆశీర్వాదం, ఆయన మనకి ఏమి ఇచ్చారంటే ఆయన కుమారుణ్ణి మనకి ఇచ్చారు. దానికి కారణంగా మనందరికీ తెలిసిన వాక్య భాగమే యోహాను సువార్త 3:16 మనం చదువుకుందాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తమ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. మనకి ఎన్నోసార్లు ఈ యొక్క వాక్య భాగం మనకి వస్తానే ఉంటుంది, లేదా ఎక్కడో చోట చెప్తానే ఉంటారు. ఈ యొక్క బేస్ లైన్ మనందరం తెలిసి బాగా ఎరిగే ఉన్నాము. ఇది బాగా ఎరిగిన సత్యమే. సో దీని గురించి ఆయన ఒక మంచి మాటలు అన్నాడు. ది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఎవర్ రిసీవ్డ్ బై హ్యుమానిటీ ఇస్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మానవులకి అంటే ఈ యొక్క మానవులైన మనకి ది హైయెస్ట్, అంటే ఈ యొక్క బహుమానాల్లో లేదా ఆశీర్వాదాల్లో గొప్పదైనది, ఉత్తమమైనది దేవుడు మనకి కుమారుడిగా రావటమే. అది చాలా సామాన్యమైన విషయం కాదు, అది గొప్పదైన విషయము. మనం అలాంటి బహుమానాన్ని పొందటానికి మనం అర్హులం కాదు, అయినా దేవుడు మనకి ఆ యొక్క అవకాశాన్ని, ఆ బహుమానాన్ని మనకి ఇవ్వటానికి ఆయన వెనుదీయలేదు, వెనకాడలేదు. అలాంటి బహుమానాన్ని మనకిచ్చి మన మధ్యలో ఉంచడానికి ఆయన ఎప్పుడు వెనుక తీయలేదు. అట్లానే కాకుండా హీ గేవ్ us his son. సెకండ్ బ్లెస్సింగ్ ఏంటంటే హీ గేవ్ us a savior. ఆయన మనకు ఒక రక్షకుడిని ఇచ్చారు. మనకు బాగా ఎరిగి ఉన్నాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో ఆయన గురించి ఉంటుందండి. మత్తయి సువార్త 20వ వచనం.
సారీ అన్న, 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవనెను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ, ఈ ప్రజలు ఈ యొక్క ప్రజలను నుండి లేదా వారిలో నుండి పాపం తీయటానికి ఆ యొక్క రక్షకుడు మన యొక్క లోకానికి వచ్చాడు. ఇది సెకండ్ బ్లెస్సింగ్. ఆయన దేవుడు మనకి సేవియర్, ఈ గేవ్ us a సేవియర్. మన యొక్క పాపముల నుండి, మన యొక్క అతిక్రమాల నుండి, అవిధేయతల నుండి రక్షించడానికి ఈ యొక్క రక్షకుడు లోకానికి వచ్చాడు. ఆ, మనం ఏదో గొప్పవారమని కాదు, మంచివారమని కాదు, ఇవన్నీ చేసిందంతా. అండ్ ఫస్ట్ బ్లెస్సింగ్ సన్, అది అందరికీ ఉచితంగా లేదా జనరల్గా మనం కేవలం మన కోసమే కాకుండా అన్యులకు కూడా అది ఇంప్లిమెంట్ అవుద్ది, అప్లై అవుద్ది. సెకండ్ వన్, హీ గేవ్ us a సేవియర్. అది మన పర్సనల్ లైఫ్స్, మన యొక్క వ్యక్తిగత పాపాల నుంచి రక్షించడానికి ఆయన యొక్క లోకానికి వచ్చాడు. మూడవ బ్లెస్సింగ్ మనం చూసుకున్నట్లయితే, మూడవ ఆశీర్వాదం, హీ గేవ్ us a షెపర్డ్. ఆయన మనకు ఒక మంచి కాపరిని దయచేశాడు. ఆయన ఒక మంచి కాపరి. ఆ యొక్క వాక్య భాగాన్ని కూడా చూసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11-14 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, నేను మంచి కాపరిని, నేను మంచి గొర్రెల కాపరిని అని 2 సార్లు ఆ యొక్క ప్యాసేజ్లో మనం చూసుకుంటాము. సో ఇది దేనికి ఇంప్లిమెంట్ అవుద్దంటే, చర్చ్ పరంగా మనం ఒక వీఆర్ అ ఫ్లాక్ ఆఫ్ షీప్, మనం ఒక మందగా ఆయన చేర్చాడు. మనం వీఆర్ స్కాటర్డ్, బట్ మనల్ని కట్టాడు, మనల్ని అందరూ సమకూర్చాడు, మనల్ని అందరినీ కలిపాడు. అది ఎలా స్కాటర్ అయ్యామంటే, మన ఒపీనియన్స్లోనే కానీ, మన అభిప్రాయాల్లోనే కానీ, మన ఆలోచనలోనే కానీ, మీకులాగా నేను లేను, నాకులాగా మీకు లేరు, అలాంటి మనలను ఒక సంఘంగా లేదా ఒక చిన్న మందగా కట్టి మనం ఇప్పటికీ నడిపిస్తూనే ఉన్నాడు. ఈ యొక్క విధానాన్ని బట్టి కూడా ఆయన ఆరాధించాలి, స్తుతించాలి. అట్ లాస్ట్ హీ గేవ్ us his స్పిరిట్. ఆయన యొక్క హోలీ స్పిరిట్ని ద హోలీ గోస్ట్ అంటాము. సో ఆయన్ని కూడా మనకి ఇచ్చారు. దానికి తగ్గట్లు యోహాను సువార్త 16వ అధ్యాయంలో 7వ వచనంలో, ఒక ఉత్తరవాదిని మీకు పంపిస్తాను అని ఆయన అక్కడే అన్నారు. సో మేజర్గా ఈ యొక్క 4 విషయాలు చూసుకున్నట్లయితే, దేవుడు మనం ఆయన ఆరాధించడానికి ఈ 4 విధాలు చూసుకుందాం. ఫస్ట్ వన్, కుమారుణ్ణి ఇచ్చాడు, సన్ ఇన్ అ జనరల్ ఆస్పెక్ట్. సెకండ్ వన్, హీ గేవ్ us a సేవియర్. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం చేసిన పాపాలన్నిటినీ తుడిచివేయటానికి, దాని నుంచి రక్షించడానికి దేవుడు మనకి ఒక రక్షకుడిని ఇచ్చాడు. యాజ్ అ చర్చ్ ఆస్పెక్ట్, హీ గేవ్ us a షెపర్డ్, ఒక మంచి కాపరిని ఇచ్చాడు. ఆ మంచి కాపరే మనం ఇలా ఉన్నాము, ఆయన వల్లనే మనం ఇలా ఉన్నాము. ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, ఎన్ని విభేదాలు వచ్చినా కూడా కలిసి ఉన్నామంటే కేవలం ఆయన యొక్క లీడర్షిప్ కిందే ఉన్నాం కాబట్టి మనం ఇలా ఉన్నాము. అట్ లాస్ట్ మనం నాలుగోదిగా చూసుకున్నట్లయితే, ఆయన ఆత్మని మనకి ఇచ్చారు. ఆ ఆత్మ మన యొక్క తప్పిదాల గురించి, మన యొక్క పాపాల గురించి ఒప్పింప చేయడానికి ఆయన బాగా పనిచేస్తున్నారు. ఇంకా మేజర్గా మనం ఇంకా ఎందుకు ఆరాధించాలి, ఏ ఆస్పెక్ట్లో లేదా ఏ కోణంలో మనం ఇంకా ఆయన అర్థం చేసుకోవచ్చు అంటే, యాజ్ అ సుప్రీం లార్డ్, ఈ సుప్రీమసీ అండ్ సావరెనిటీ. అంటే ఆయన ఉత్తముడు, మహోన్నతుడు. దానికి ఆధారంగా 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నది. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 20 verse 6. చదువుతారు. ది స్ట్రాంగెస్ట్ క్రీచర్ లేదా ఒక స్ట్రాంగెస్ట్ బీయింగ్ మనం ఆలోచించినట్లయితే, అంటే ఈయనకంటే ఉత్తముడు, మహోన్నతుడు ఇంకెవ్వరు లేరు. ఇది కూడా ఇలాంటి దేవుడు మనకి తండ్రిగా దొరకటం, మనకి ఒక స్నేహితుడిగా ఉండటం లేదా మనకు ఒక యాజకుడిగా ఉండటం అనేది చాలా గొప్పదైన విషయం. ఇక్కడ చూసుకున్నట్లయితే, యెహోషాపాతు తను ఉంటున్న సిచ్యువేషన్లో లేదా తను ఉంటున్న పరిస్థితుల్లో
దేవుణ్ణి సహాయం అడగాలి. చుట్టూ శత్రు రాజ్యాలన్నీ అక్కడ మనం చూసుకున్నట్లయితే శత్రు రాజ్యాలన్నీ ఆయన మీదకి దండెత్తి వచ్చినాయి. ఆ టైంలో దేవుని సహాయాన్ని అడగబోయి ఆయన ఇక స్తుతించాడు. ఇక హూ కెన్ విత్‌స్టాండ్ యూ, నీలా ఇక నిన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు లేడు దేవుడా అని ఆయన ఎలా స్తుతించాడో మనం చూసుకునుందాం. చూ చూసాము. సో ఈ యొక్క 5 మేజర్ పాయింట్స్‌ని మనం చూసుకున్నట్లయితే హి గేవ్ అస్ ఎ సన్, ఆయన కుమారుడిని మనకిచ్చారు. రెండవది హి గేవ్ అస్ ఎ సేవియర్, ఆయన రక్షకుడిని మనకు దయచేశాడు. అండ్ థర్డ్ హి గేవ్ అస్ ఎ షెపర్డ్, ఒక మంచి కాపరిని మనకిచ్చారు. అండ్ ఫోర్త్ వన్ హి గేవ్ అస్ ఎ స్పిరిట్, ఒక ఉత్తరవాదిని, ఒక ఆత్మ దేవుణ్ణి మనకు దయచేశారు. ఎట్ లాస్ట్ హి సుప్రిమసీ, ఆ సావరెంటీ, ఆ యొక్క సర్వోన్నతుణ్ణి లేదా ఆ యొక్క ఉత్తముణ్ణి, మహోన్నతుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చాడు. ఈ యొక్క 5 విషయాలు మనం గుర్తు చేసుకొని ఆయన ఆరాధిద్దాము. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనే ఈ యొక్క దాంట్లో నేను చేసుకున్న యొక్క పర్సనల్ స్టడీలో మీతో షేర్ చేసుకుంటున్నాను. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనేది ఇట్స్ ఎ ఫేమస్ ఇంగ్లీష్ హిమ్ అనమాట. ఎప్పుడో చాలా ఇయర్స్ నుంచి ఇది పాడుతూ ఉంటారు మన యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీస్లో. మనం ఆయన్ని ఆరాధించే ముందు ఒక చిన్న సాంగ్ని మనం మెడిటేట్ చేద్దాము. మనందరికీ తెలిసిందే, స్తుతియు మహిమ ఘనత నీకే. ఆ యొక్క పాటలో ఫస్ట్ చరణం, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. ఈ యొక్క మంచి దినాన్ని బట్టి ఆయన ఆరాధిద్దాము. నీవొక్కడవే గొప్ప దేవుడవు అని మనం ఆరాధిద్దాము. అట్లనే కాకుండా భరించితివి, మా యొక్క శ్రమలన్నీ భరించావు, మా యొక్క పాపాలన్నీ భరించావు. అట్లానే కాదు, మీ యొక్క జీవాన్ని మాకిచ్చావు, నడిపించావు ఇప్పటి వరకు. వీటినన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధిద్దాము. ఆరాధనలోకి మనం కొనసాగుదాం. థ్యాంక్ యూ.